వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వడ్లమూడిలో గల చాణక్య హై స్కూల్లో జెండా ఎగురవేసిన రిటైర్డ్ ప్రిన్సిపల్ డాక్టర్ కృష్ణయ్య గారు. మన ప్రొఫెసర్ కృష్ణయ్య గారు ఫ్లాగ్ వేసేస్తారమ్మా. ఒకసారి జాగ్రత్త గమనించాలి. సో వెల్కమ్ సార్. India is my country. All Indians are my brothers and sisters. I love my country and I am proud of history and valid heritage. I shall always try to be worthy of it. I shall give my parents, teachers and all others respect and treat everyone with courtesy. To my country and my people, I pledge my devotion. In their well-being and prosperity, along with my happiness. ఎందరో మహానుభావుల యొక్క త్యాగం వల్ల, వారి యొక్క పోరాటపడడం వల్ల మనం స్వేచ్ఛగా స్వతంత్రంగా ఆలోచించగలుగుతాం. వారందరం గుర్తుంచుకొని, వారి యొక్క త్యాగాన్ని గుర్తుంచుకొని మనందరం ముందుకు వెళ్ళాలి. ప్రతి విద్యార్థి కూడా చాలా సక్రమంగా ఆ యొక్క బోధనలు అమలు చేసి సక్సెస్ అయ్యే విధంగా మనం ప్రయత్నం ముందుకు పోవాలా. మీ లక్ష్యాన్ని కూడా మర్చిపోకూడదు. ఈ గురువు విద్యార్థికి నిరంతరం శ్రమించాలా. ప్రతి విద్యార్థి కూడా మంచిగా ఫాలో అయ్యి ముందుకు వెళ్ళే విధంగా ప్రయత్నం చేసుకుంటే బాగుంటుందని చెప్పని కోరుకున్నాం. ఈ యొక్క చాణక్య స్కూల్లో మీ మాస్టర్ గారు మీకు స్వీట్ ఇచ్చారు. ఒక సైనికులుగానో, ఒక కర్షకుడుగానో, ఒక గొప్ప ఉద్యోగిగానో మీరు తయారు కావాలని, అలాగే ఒక విశాఖపట్నంలో పాప మీలాగనే చదువుతూ వాళ్ళ తాతగారు చెప్పిన మాటలు విని తను ఎంతో గొప్ప వ్యక్తిగా ఎదిగింది. ఈ పాప ఆ స్కూల్ని బాగు చేసుకుంది. ఆ స్కూల్లో తోటి విద్యార్థులందరూ కూడా తీర్చిదిద్దింది. విశాఖపట్నంలో చాలా మార్గాలు చేసింది ఆ పాప. లిఖిత ఆ పాప పేరు. అలాంటి పిల్లలు మీరందరూ కూడా ఈ స్కూల్ బాగోగులు మీరు చూసుకోవాలి. మీ ఇంటి బాగోగులు మీరు చూసుకోవాలి. మీ యొక్క శరీరం ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది. ఈ యొక్క 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మీరందరూ కూడా మీ యొక్క స్వాతంత్ర్యాన్ని మీరు భావ స్వేచ్ఛ ప్రకటన కూడా చక్కగా దానికోసం మీరు శ్రమించాలా, ఇష్టపడాలా, కష్టపడాలా, అర్థం చేయాలా. సో చెప్పారు ఇండిపెండెన్స్ గురించి. కాబట్టి ప్రతి విద్యార్థి కూడా ఈ యొక్క ఆశయం తీసుకొని ఆ విధంగా ముందుకు పోవాల్సిందే కోరుతున్నాం. అలాగే క్లుప్తంగా శ్రీ లక్ష్మణ గారిని ప్రసంగం కోరుతున్నాం. సో వేదికను అలంకరించినటువంటి పెద్దలు, పూజ్యులు, సరస్వతి పుత్రులు అందరికీ కూడా, ఇక్కడ కార్యక్రమానికి విచ్చేసినటువంటి విద్యార్థినులు, ఉపాధ్యాయులు అందరికీ కూడా 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. నా దేశం భగవద్గీత, నా దేశం భగవద్గీత, నా దేశం అగ్నిపునీత సీత, నా దేశం అగ్నిపునీత సీత, నా దేశం కరుణాంతరంగ, నా దేశం కరుణాంతరంగ, అది ఎగిసిపడే ఉత్తుంగ తరంగ గంగ, అది ఎగిసిపడే ఉత్తుంగ తరంగ గంగ. సో ఇది భరతభూమి యొక్క గొప్పతనం. సో కవి చాలా అద్భుతంగా వర్ణించడం జరిగింది. ఇక తర్వాత మనం సబ్జెక్ట్ లోకి వచ్చినట్లయితే 2 శతాబ్దాల సుదీర్ఘ స్వాతంత్ర సమరం చేసి ఎందరో మహానుభావులు ప్రాణత్యాగం చేసి
వాళ్ళ త్యాగానికి ఫలితంగా మనం స్వతంత్రం పొందినటువంటి రోజు ఈ రోజు. ఈ స్వతంత్రం ఎటువంటిదంటే మానవుడు పుట్టగానే ఆలోచన, ఊహ అనేటువంటిది అతనికి అందక ముందు నుంచే మానవుడు కోరుకునేటువంటిది స్వతంత్రం. ఏదైనా అప్పుడే పుట్టినటువంటి పిల్లవాడిని కూడా మీరు 2 చేతులు పట్టుకొని చూడండి, వెంబడి అతను లాక్కుంటాడు ఆ పిల్లవాడు, అప్పుడే పుట్టినటువంటి పిల్లవాడైనా సరే. కారణం ఏంటంటే హీ వాంట్స్ టు బి ఇండిపెండెంట్. అతను స్వతంత్రాన్ని కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ విధంగా మానవుడి ఊహలోకి రాకముందు నుంచే, మానవుడి కన్నా ముందే స్వతంత్రం అనేటువంటిది అతనిలో ఏర్పడింది అన్నటువంటి విషయం మనకు చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని మనం అనేక చోట్ల చెప్పుకుంటూ ఉంటాం. మదర్ అండ్ మదర్లాండ్ ఆర్ గ్రేటర్ దాన్ హెవెన్. సో ఇది దేశం ఎడల, మాతృభూమి ఎడల మనకున్నటువంటి అంకిత భావాన్ని తెలియచేసేటువంటి ఒక 2 సంఘటనలు అన్నమాట. ఒక విధంగా చెప్పాలంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజ్ జై హింద్ అనేటువంటి నినాదంతో గివ్ మీ యువర్ బ్లడ్ ఐ విల్ గివ్ యూ ఇండిపెండెన్స్, మీ రక్తం నాకు ఇవ్వండి, నేను మీకు స్వతంత్రాన్ని ఇస్తాను అని భారతదేశం నుంచి వెళ్ళగొట్టబడ్డాడని చెప్పాలో, వెళ్ళిపోయాడు అని చెప్పాలో, అది స్వరాజ్యం నా జన్మ హక్కు అని నినదించాడు. అదేవిధంగా బిపిన్ చంద్ర పాల్, వీళ్ళ ముగ్గురిని కలిపి లాల్ బాల్ పాల్ అని ఎవరూ లేరన్నాడు. భారతదేశానికి స్వతంత్రం సంపాదించుకున్న రోజు ఇది. ఈ దేశంలో ప్రతి గ్రామంలో, ప్రతి పేటలో, ప్రతి స్కూల్లో, ప్రతి ప్రాంతంలో జరుపుకునేటువంటి ఒక పండగ ఇది. నాకు ముందు మాట్లాడిన పెద్దలు చాలా అద్భుతమైనటువంటి అంశాలు. ఈ దేశం భగవద్గీత, ఈ దేశం అగ్నిపునీత సీత. ఈ దేశం భగవద్గీత, ఈ దేశం అగ్నిపునీత సీత. మిగిలిన రోజుకి ఈ రోజుకి ఒక తేడా ఉంది. ఏదో ఒక అంశం సీరియస్ గానే చర్చించుకోవాల్సినటువంటి అంశం. కూర్చున్న పిల్లలు మొత్తం కూడా ఇవాళ భారతదేశం మొత్తం చాలా అద్భుతమైనటువంటి ఉపన్యాసాలతో నిండిపోతా ఉంటది. కొత్త కొత్త డ్రెస్సులు వేసుకొని, జెండాలు పట్టుకొని జాతీయ పండుగగా జరుపుకుంటా ఉన్నాం. 78 సంవత్సరాల స్వతంత్ర భారతదేశం ఇది. వందే మాతరం, జై భారత్, భారత్ మాతాకి, భారత్ మాతాకి. జెండా పండుగ చేసుకుంటున్నాం. ఈ సందర్భంగా డిసైడ్ చేసుకోవడమే మహాత్ములు కన్న కలలు. ఈ దేశాన్ని స్వాతంత్రం కోసం మహాత్ములు కన్న కలలు. ఇందాక మాస్టర్ చెప్పినట్టుగా భగత్ సింగ్ కన్న కలలు, సుభాష్ చంద్రబోస్ కన్న కలలు, భగత్ సింగ్ కన్న కలలు, గాంధీ కన్న కలలు, మంగళదాస్ పాండే కన్న కలలు, బాబాసాహెబ్ అంబేద్కర్ కన్న కలలు. ఈ దేశంలో మహనీయుల త్యాగాలతో పునీతమైనటువంటి ఈ దేశం. వందే మాతరం, జై భారత్, భారత్ మాతాకి, భారత్ మాతాకి, వందే మాతరం, వందే మాతరం. ఈ రకమైనటువంటి అంశాలు, ఈ రకమైనటువంటి పాజిటివ్ థాట్స్ ని మీరు ఇవాళ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా, ఆగస్టు 15 సందర్భంగా, ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన రోజు సందర్భంగా మీ మైండ్ లో కొన్ని అంశాలని ఫిక్స్ చేసుకోమని కోరుకుంటా ఉన్నా. మీరందరూ ఆనందంగా ఉండాలని, శక్తివంతంగా ఉండాలని, మంచి ఆలోచనలు, మంచి నమ్మకాలు, మంచి చరిత్ర కలిగిన పుస్తకాలు, మంచి మనుషులతో సావాసాలు, తెలివిగల పిల్లలతో సావాసం, మంచి మనుషులతో సావాసం, మంచిగా చూడటం, మంచిగా వినడం, మంచిగా మాట్లాడటం, ఈ 3 పట్టుకోండి. భారతదేశ స్వతంత్ర పోరాటంలో ఉన్న మహనీయులు చెప్పినటువంటి గొప్ప అంశాలు 3 అంశాలు. చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు. మంచిగా చూడటం, మంచిగా వినడం, మంచిగా మాట్లాడటం. పలకండి ఒకసారి. మంచిగా చూడటం, మంచిగా వినడం, మంచిగా మాట్లాడటం, మంచిగా చూడటం, మంచిగా వినడం,
మంచిగా మాట్లాడటం. నేను మొత్తం చెప్పదలుచుకున్నటువంటి అంశాల్లో కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఈ 3 అంశాలే. ఈ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా మంచిగా చూడటం, మంచి మాటలు మాట్లాడటం, చూసేటప్పుడే మంచిగా చూడటం, పవిత్రంగా చూడటం. ఒక చెడు అంశాన్ని చూసినా, ఒక చెడు అంశాన్ని మాట్లాడుతున్నా నీ లోపల ఉన్నటువంటి ఆలోచనలు మొత్తం చెడుతోనే మిళితమైపోతుంటాయి. అందుకని చెడు అంశాల జోలికి పోకుండా, చెడు అంశాల ఆలోచనలోకి పోకుండా, చెడు వినకుండా మంచిగా చూడటం, మంచి స్నేహితులు కలిగి ఉండడం, మంచి మనుషులతో సావాసం ఉండడం, ఇది ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మీరు ఆచరిస్తానని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ, పర్టికులర్గా ఈ చారిటీ స్కూల్ యాజమాన్యానికి, మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. అప్పుడే ఈ దేశం స్వర్గధామం అవుతుంది. అప్పుడే భారతదేశం ప్రపంచానికి ఒక వెన్నెముక అవుతుంది. చిల్డ్రన్ ఏది మంచి ఏది చెడు సహకరించారు. మనందరూ కూడా మంచిదే కోరుకోవాలా, మంచిదే పాటించాలా, మంచిదే ఆచరించాలా. ఆ విధంగా మన భవిష్యత్తులో మంచి స్థాయికి వెళ్ళే విధంగా మనం ప్రయత్నం చేసుకుంటూ పోవాలా. అలా చేస్తానని చెప్పి కోరుకుంటూ. Good morning, everyone. First of all, I wish you all happy Independence Day. Nowadays, we are living very happily with peace and unity. How? Because once upon a time, British ruled over 200 years. We were like slaves. So many people sacrificed their lives. Many national leaders sacrificed their lives. Because of them, we are living very happily and freely with peacefulness. So you should not forget that. So we also try to follow their footsteps and try to lead our country to successful and development of our country. This is very important day, and it is a great honor to remember those great personalities like Mahatma Gandhi, Jawaharlal Nehru, Bal Gangadhar Tilak, Jhansi Rani, etc. Many people. So we will also try to follow their footsteps and lead our country for development. Thank you for giving me this opportunity.